So now discuss about univariant method. In previous video we have discussed about the steep and descent method. So exam la istadu question ichi solve by using univariant method ani gani istadu lethe steep and descent method ani gani istadu. So in steep and descent method lo manam em chestam, first step 1 we will take the probe length epsilon. We have to assume the epsilon value. In question they didn't give the epsilon value, so we have to assume the epsilon value as 0.01. So first step completed. Next go to second step. So second step means choose the search direction. So here they give x1 equal to 0 comma 0. This is the size of the matrix 2 by 1. So we have to select the S1 as 2 by 1 matrix. So what is the S1 matrix? S1 matrix is nothing but a identity matrix. They have given 2 by 1 matrix means we have to select this 2 by 1. So here 2 by 1 is 1 0. So select S1 as 1 0. Second step completed. Next third step, to find whether the positive value f decreases along S1 or minus S1. So this is nothing but S1 is a search direction. We have to select the value which it decreases along S1 or minus S1. To find that value we have to find f plus and f minus. So f1 is f of x, f of x1 is f of 0 0. So substitute 0 comma 0 in the equation. Equation means the value is 0. So f plus is nothing but f of x plus epsilon into s1. ఇందాక మనం స్టీప్ అండ్ డీసెంట్ మెథడ్లో ప్రీవియస్ వీడియోలో చూసినప్పుడు ఎలా వచ్చింది, x1 ప్లస్ లాంబ్డా 1 స్టార్ ఇంటూ s1 వచ్చింది. ఇక్కడ ఏంటంటే f ప్లస్ అంటే x1 ప్లస్ ఎప్సిలాన్ ఇంటూ s1. సో x1 అంటే 0 కామా 0 ప్లస్ ఎప్సిలాన్ వాల్యూ హ్యావ్ టేకెన్ 0.01 0.0 అండ్ s1 is 1 0. f of 0 0 ప్లస్ 0.01 0. So f of 0.01 0. So substitute this value in the objective function. So objective function లో substitute చేస్తే మనకు వచ్చింది f plus value 0.0102 వచ్చింది. So f plus అనేది greater than 0 ఉంది. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఎఫ్ మైనస్. ఎందుకంటే ఎప్పుడన్నా కానీ వాల్యూ అనేది f1 వాల్యూ మనకి ఎక్కువ ఉండాలి. సో ఎఫ్ మైనస్ చూస్తే ఎఫ్ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ ఎప్సిలాన్ ఇంటూ s1. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ మైనస్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 0.3998 వచ్చింది, విచ్ ఈస్ లెస్ దెన్ f1. సో మైనస్ s1 ఈజ్ ద కరెక్ట్ డైరెక్షన్ ఫర్ మినిమైజింగ్ ఎఫ్. సో మనం మినిమైజింగ్ ఎఫ్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ అనేది f1 కన్నా తక్కువ రావాలి. సో f1 కన్నా తక్కువ రావాలంటే ఇక్కడ f మైనస్ తక్కువ వచ్చింది కాబట్టి మైనస్ s1 ఈజ్ ద కరెక్ట్ డైరెక్షన్ అని రాస్తాం. నెక్స్ట్ టు ఫైండ్ ద ఆప్టిమమ్ స్టెప్ లాంబ్డా 1 స్టార్. సో లాంబ్డా 1 స్టార్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ x1 మైనస్ లాంబ్డా 1 ఇంటూ s1. ఇందాక లాగానే స్టీప్ అండ్ డీసెంట్ మెథడ్లోనే ప్రీవియస్ వీడియోలో, కానీ ఇక్కడ s1 అంటే మైనస్ s1 కాబట్టి మైనస్ లాంబ్డా 1 ఇంటూ s1 వచ్చింది. ఒకవేళ సెర్చ్ డైరెక్షన్ s1 ప్లస్ s1 కరెక్ట్ అయితే కనుక ఇక్కడ x1 ప్లస్ లాంబ్డా 1 ఇంటూ s1 రాస్తాం. సో సేమ్ ఇందాక లాగానే స్టీప్ అండ్ డీసెంట్ మెథడ్లో లాగా సేమ్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు లాంబ్డా 1 ఈక్వల్ టు 0 చేస్తాం. దెన్ వీ గెట్ ఏ లాంబ్డా 1 వాల్యూ 1/4 వచ్చింది. సో దాన్ని ఆప్టిమమ్ వాల్యూ లాంబ్డా 1 స్టార్ తీసుకుంటాం. సో స్టీప్ అండ్ డీసెంట్ మెథడ్లో లాగానే ఇక్కడ ఉన్న వాల్యూని x2 తీసుకుంటాం. సో దట్ వాల్యూ ఈజ్ x2. సో x2 ఈక్వల్ టు x1 మైనస్ లాంబ్డా 1 స్టార్ ఇంటూ x1. సో వీ విల్ గెట్ ఏ వాల్యూ s2 అనే వాల్యూ వచ్చింది. సో s2 వాల్యూ వచ్చాక మనం ఏం చేయాలి, సేమ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి f2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో f2 వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తాం. సో నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళి ఏం చేయాలి, f2 ఈక్వల్ టు f ఆఫ్ x2. సో f ఆఫ్ x2 అంటే x2 వాల్యూ మనకి ఎంత వచ్చింది, అక్కడ -1 0 వచ్చింది. చూడండి ఇక్కడ x2 వాల్యూ -1 0 వచ్చింది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో -1 0 సబ్స్టిట్యూట్ చేస్తే f2 ఈక్వల్ టు -0.125. ఇదిగోండి ఇక్కడ వచ్చింది కదా వాల్యూ, అదే వాల్యూ ఇక్కడ వస్తుంది. మళ్ళీ చేస్తాం స్టెప్ చేసి మళ్ళీ ఇందాక సేమ్ f ప్లస్ f మైనస్ చేస్తాం. సో కంపేర్ దిస్ f ప్లస్ అండ్ f మైనస్ విత్ f2 వాల్యూ. నౌ f2తో కంపేర్ చేయాలి. ఇందాక మనం ఏం చేసాం, f1తో కంపేర్ చేసాం. ఎందుకు, ఫస్ట్ ఇటరేషన్. సో సెకండ్ ఇటరేషన్ కాబట్టి f2తో కంపేర్ చేస్తాం, చేసి సెర్చ్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది లెస్ దెన్ కాబట్టి ఇక్కడ f ప్లస్ అంటే ప్లస్ s1 ఈజ్ ద కరెక్ట్ డైరెక్షన్. సో నెక్స్ట్ సెర్చ్ డైరెక్షన్ ఈజ్ s2 ప్లస్ s2 ఈజ్ ద కరెక్ట్ డైరెక్షన్. సో ఇప్పుడు s2 అంటే మనం ఏం తీసుకోవాలి, ఇది s1 అయిపోయింది. సో s2 అంటే 0 1 తీసుకోవాలి. సో ఇక్కడ ఈక్వేషన్ చూడండి, x2 ప్లస్ లాంబ్డా 2 s2. సో x2 వాల్యూ మనకి ఎంత, -1/4 అంటే -0.250 ప్లస్ లాంబ్డా 2 ఇంటూ s2 అంటే వాల్యూ ఎంత తీసుకుంటాం, 0 1. సో 0 1. సో -0.25 ఇంటూ లాంబ్డా 2 ఇంటూ 0 అంటే 0 అయిపోద్ది, 0 ప్లస్ లాంబ్డా 2. సో వాల్యూ అదే కదా మనకు వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూ మనం ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ ఇన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసి సేమ్
డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు λ2 చేస్తే మనకు λ2 స్టార్ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ λ2 స్టార్ వాల్యూ వచ్చాక వీ హ్యావ్ టు ఫైండ్ x3. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ x3. సో x3ని ఫైండ్ అవుట్ చేసి f3 = f ఆఫ్ x3. ఓకే, f ఆఫ్ x3 ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఎంత నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చేసుకుంటే ఒక ఆప్టిమమ్ పాయింట్ వచ్చాక వీ హ్యావ్ టు స్టాప్ దట్ వాల్యూ. సో మనకు ఆప్టిమమ్ పాయింట్ అని ఎలా తెలుస్తుంది అంటే అప్రాక్సిమేట్ ఈక్వల్ టు 0 to 0 అవ్వాలి, బట్ క్లోజ్ టు 0 to 0 ఉండాలి. సో అలా చూసుకుంటాం వాల్యూ. బట్ ఒకవేళ మనకు తెలియకపోతే ఏం చేయాలంటే ఇటరేషన్స్ వీ హ్యావ్ టు డూ 3 or 4 ఇటరేషన్స్ అండ్ దెన్ స్టాప్ ద వాల్యూ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ.